ఈ నెల 21న వికారాబాద్ జిల్లా యాలాల వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో దొంగల ముఠాని కర్ణాటకలోని గుల్బర్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుల్బర్గా పోలీసుల సహకారంతో 7 నిందితులను పట్టుకోవడం జరిగింది. వీరి నుండి 2 బైకులు, 1 కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. 7 నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నేను తాండూరు రైలు పని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్తుంటే కమల్పూర్ దగ్గరలో 4 2 బండ్ల మీద వచ్చి ఆపిండ్రు. బంగారం తీసి బ్యాగ్లో వేసుకోమంటే నేను వేసుకోకపోతే వాళ్ళకు పేపర్ తీసి దాంట్లో ఇచ్చి బ్యాగ్లో పెట్టుకొని తీసి దాంట్లో పెట్టిండ్రు. నా బంగారం తీసుకొని 2 బ్యాగ్లో వేసిండ్రు. నేను కొంచెం దూరం ముందుకెళ్ళి చూసుకుంటే అది రోడ్డు గోల్డ్ అని తెలిసింది. వాళ్ళు అప్పటి వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు బంగారం అక్కడ ముందర మర్డర్ అయ్యింది, బంగారం తీసి బ్యాగ్లో వేసుకో అంటే తీయను అంటానంటే చంపేస్తాము అంటని అన్నారు. తీయకపోతే తీసి బ్యాగ్లో వేసుకొని అన్నారు. నేను తీసి బ్యాగ్లో పెడుతుంటే వాళ్ళు బ్యాగ్లో 2 గోల్డ్ వేసి మా బంగారం తీసుకుంది. 4 ఉన్నారు, 2 బైకులు ఉన్నా 4. కత్తి ఉన్నది వాళ్ళ దగ్గర. తాండూరు సైడ్ వెళ్ళి విషయం పోలీసులకు ఎలా చెప్పారు? మా ఆయన ఫోన్ చేసి చెప్పారు.